హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనము ఏపీ టెట్ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ చూద్దామండి. అలాగే ఏపీ టెట్ ఎగ్జామ్ వచ్చేసి మనకు ఏ డేట్లలో జరగబోతుంది, అలాగే మనకు సిలబస్కి సంబంధించి ఏమైనా మార్పులు ఉన్నాయా అంటే ఉన్నాయండి. సిలబస్కి సంబంధించి మార్పులు అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎగ్జామ్ ఫీజు అనేది ఎప్పటి నుంచి తీసుకుంటారు, మనకి ఎగ్జామ్ షెడ్యూల్ మనకి ఎక్కడ వేస్తారు ఏంటి అనేది క్లియర్గా మనము ఈ వీడియోలో అయితే చూద్దాము. వీడియో వచ్చేసి ఎండ్ వరకు చూడండి. సిలబస్ అయితే మారిందండి. సో ఏ సిలబస్ చదవాలి అనేసి కూడా మనము చూద్దాము. గవర్నమెంట్కి సంబంధించి మనకు ఏపీ గవర్నమెంట్ టెట్కి సంబంధించి అఫీషియల్గా అయితే అప్లోడ్ చేశారండి. సో నిన్న నైట్ వచ్చేసి చాలామంది అప్లోడ్ చేశారు సిలబస్ అనేసి చెప్పారు. సో అది వచ్చేసి మనకు పాత సిలబసేనండి, అది అప్డేట్ అయితే చేయలేదు. సో నిన్న రాత్రి వచ్చేసి మనకు అప్డేట్ అయితే చేయడం జరిగిందండి. సో కొత్త సిలబస్ కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చారు. సో దాని గురించి క్లియర్గా అయితే చూద్దాము. ఫస్ట్ గవర్నమెంట్ అలాట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. ఏపీ టెట్ జూలై వచ్చేసి మనకు 2/7/2024 క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ ఏపీ టెట్ జూలై 2024 ఆన్లైన్ అనేసి వెబ్సైట్ అయితే ఇచ్చారు. సో రేపటి నుంచి మనకు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు అండి. సో ఫస్ట్ సర్వర్ కింద మనల్ని ఎగ్జామ్లో అయితే తీసుకోవడం జరుగుతుంది. మనకు దాదాపు మొత్తము 30 సెషన్లో అయితే 30 నుంచి అంటే 25 నుంచి 30 సెషన్లో ఎగ్జామ్ అయితే ఉంటుందండి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే కాబట్టి సెషన్స్ వచ్చేసి మనకు ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ మనకు 3వ తారీఖు నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. సో అప్లై అయితే చేసేసుకోండి తొందరగా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా ఫీజు చూసుకున్నట్లయితే 750 రూపాయలండి. ఏపీ టెట్ షెల్ పే ద ఫీ 750 త్రూ పేమెంట్ గేట్వే బిట్వీన్ 3వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు మీరు 750 రూపాయలని అయితే పే చేయొచ్చండి. అలాగే సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 4 నుంచి 17వ తారీఖు వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇవి డేట్స్కి సంబంధించండి. మనం ఆన్లైన్ అప్లికేషన్ ఇవి ఎప్పటి నుంచి అప్లై చేయాలి, రేపటి నుంచి అయితే చేయాలి. సో ప్రతి ఒక్కరికి కూడా 750 రూపీస్తో మనము అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మీకు అందరికీ తెలిసిందే కదా, మన ఫోటో కానీ సైన్ కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనము ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దామండి. ఎవరు దేనికి ఎలిజిబుల్ అనేది. ద క్యాండిడేట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లయింగ్ ఫర్ ఏపీ టెట్ జూలై 2024 షుడ్ బి హ్యావింగ్ మినిమమ్ క్వాలిఫికేషన్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ పేపర్ 1A ఫర్ క్లాస్ 1 to 5 అండి, 1B ఫర్ 1 to 5 రెస్పెక్ట్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్. అలాగే పేపర్ 2A వచ్చేసి మనకు 6th to 8th అండి, పేపర్ 2B వచ్చేసి 6th to 8th. ఇవి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి అనమాట. సో కొంతమంది ఏ పేపర్స్ రాయాలి అంటూ ఉంటారు కదా. పేపర్ 1A అంటే నార్మల్ ఎస్జిటి వాళ్ళండి. సో స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కాదు. నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారండి. క్వాలిఫికేషన్స్ మీ అందరికీ తెలిసిందే కదా. మీకు డిఎడ్ ఒక్కటే చదివి ఉంటే పేపర్ 1A అండి, అంటే ఎస్జిటి ఎగ్జామ్ని రాయొచ్చు. కొంతమంది బీఈడి ఒక్కటే ఉంటే వీళ్ళు వచ్చేసి ఎస్ఏ ఎగ్జాములు రాస్తారు. సో ఎవరికైతే డిఈడి అలాగే బీఈడి 2 ఉంటాయో వాళ్ళు ఎస్ఏ రాయొచ్చు ఆర్ ఎస్జిటి రాయొచ్చు. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది రాయొచ్చండి. ఈ 2 పోస్టులు రాయొచ్చు. డిఎడ్ ఉండాలి, బీఎడ్ ఉండాలి. 2 చదివేసి ఉంటే వాళ్ళు ఎస్ఏ కింద కానీ ఎస్జిటి కింద కానీ అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇవి క్వాలిఫికేషన్స్. దీని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా మీకు డౌట్స్ ఉంటే క్వాలిఫికేషన్స్కి సంబంధించి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ సిలబస్ అయితే చూద్దామండి. క్వాలిఫికేషన్ ఇంకా ఎక్స్ట్రా ఉన్న వాళ్ళు ఏమైనా చూసుకోవాలి అనుకుంటే చూసుకోండి, కింద అయితే ఉంటుంది. సో మనకు క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే మనకు అన్ని MCQsలోనే ఉంటాయండి, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. సో పేపర్ 1Aకి సంబంధించి చూసుకుంటే మనకు 150 మార్క్స్ అనేటి ఉంటుందండి. సో 150 మార్క్స్కి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ వచ్చేసి 30 మార్క్స్, లాంగ్వేజ్ 1 అంటే తెలుగు వచ్చేసి 30 మార్క్స్కి ఉంటుంది.
లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ వచ్చేసి 30 మార్క్స్, మ్యాథమెటిక్స్ వచ్చేసి 30 మార్క్స్కి, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ వచ్చేసి 30 మార్క్స్కి, మొత్తం 150 మార్క్స్కి అయితే మనకు ఎగ్జామ్ అనేది జరుగుతుంది. నో నెగిటివ్ మార్కింగ్ అండి, నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. సో నెక్స్ట్ సిలబస్ అయితే చూద్దామండి. సో పేపర్ 1Bకి సంబంధించి కూడా 150 మార్క్స్ ఉంటుందండి. సో స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఉంటుందండి వీళ్ళకు. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఉంటుంది. సో పేపర్ 2Aకి సంబంధించి కూడా మీకు సిలబస్ అయితే చూడొచ్చు. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ 30 మార్క్స్ ఉంటుంది. లాంగ్వేజ్ 1 వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉంటాయి. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్కి సంబంధించి 30 క్వశ్చన్స్. మిగిలినవి వచ్చేసి 60 మార్క్స్కి ఉంటాయండి. అంటే మీరు సోషల్ స్టడీస్ అయితే సోషల్ స్టడీస్ ఒక్కటే 60 మార్క్స్కి ఉంటుంది. లేదు అంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకు వచ్చేసి వాళ్ళకు సంబంధించిన క్వశ్చన్స్ 60 మార్క్స్కి అయితే ఉంటాయి. మొత్తం 150 మార్క్స్కి అయితే ఇలా ఉంటుందండి. నెక్స్ట్ సిలబస్ చూద్దాము. ఇక్కడ పాస్ పర్సంటేజ్ మార్క్స్ కూడా ఇచ్చారు కదండి. మీకు టెట్లో వచ్చేసి ఓసీ వాళ్ళైతే 60% అబవ్ ఉండాలి, బీసీ వాళ్ళైతే 50% అబవ్ ఉండాలి, ఎస్సీ ఎస్టీ అలాగే డిఫరెన్షియల్లీ ఏబుల్ వాళ్ళకు వచ్చేసి ఎక్స్ సర్వీస్ మెన్స్కి కానీ 40% మార్క్స్ ఉంటే టెట్కి అయితే ఎలిజిబుల్ అవుతారండి. టెట్ అనేది ఎలిజిబుల్ అయ్యి డిఎస్సికి ఎగ్జామ్ అనేది. నెక్స్ట్ ఏపీ టెట్ పేపర్ 1 అండి. ఏపీ టెట్ పేపర్ 1కి సంబంధించి సిలబస్ చూద్దాము. సిలబస్ వచ్చేసి ఇక్కడ సిలబస్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ 30 MCQs ఉంటాయండి. సో అన్నిటికీ కంటెంట్ వచ్చేసి మనకు 6 మార్క్స్కి. ఇక్కడ అండర్ లాంగ్వేజ్ 1 and 2 24 MCQs విల్ బీ ఆన్ కంటెంట్కి సంబంధించి 24 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్ వచ్చేసి పెడగాలజీ లాంగ్వేజ్కి సంబంధించి ఉంటాయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ద సిలబస్ ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఈజ్ డిజైన్డ్ ఆన్ ద బేసిక్ టాపిక్స్ ఆఫ్ క్లాసెస్ 3rd to 8 అనేసి ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ద డిఫికల్టీ స్టాండర్డ్ యాజ్ వెల్ యాజ్ లింకింగ్ కాన్సెప్ట్ కుడ్ అప్ టు సెకండరీ స్టేజ్ అప్ టు 10th క్లాస్ అనేసి ఇచ్చారండి. అంటే మనకు 3rd to 8th అని ఇచ్చినప్పటికీ లింక్డ్ టాపిక్స్ కానీ లేకపోతే డిఫికల్టీ లెవెల్ పెంచాలి అనుకుంటే 10th క్లాస్ వరకు ఇవ్వచ్చు అనేసి వాళ్ళు ముందే మెన్షన్ అయితే చేయడం జరిగిందండి. సో కాబట్టి మనకు 10th క్లాస్కి సంబంధించిన స్టాండర్డ్లోనే చదవాల్సి ఉంటుంది. సో డీటెయిల్డ్ సిలబస్ అనేసి మళ్ళీ ఇచ్చారండి. మనకు ఏంటంటే చాలామంది ఓల్డ్ సిలబసా న్యూ సిలబసా ఇలాంటి డిఫికల్టీస్ చాలా ఉన్నాయి కదా. సో వాటన్నిటి కోసం మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశారండి ఈ దీంట్లో. ఒకసారి అయితే క్లియర్గా చూడండి. ద డీటెయిల్ సిలబస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్ షెల్ బి డిజైన్డ్ బై ద సెక్రెట్ అండ్ ద సేమ్ షెల్ బి ఇష్యూడ్ అలాంగ్ విత్ ద నోటిఫికేషన్ అనేసి ఇచ్చారు. సో ఏమి చదవాలి అంటే క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు ఫాలో ద ప్రజెంట్ స్టేట్ సిలబస్ అండ్ టెక్స్ట్ బుక్స్ ఆఫ్ 3rd to 5th క్లాస్ అండి. 3rd to 5th క్లాస్ వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్నాయి కదా, సో అవే చదవాలి. అండ్ ప్రీవియస్ స్టేట్ సిలబస్ అండ్ టెక్స్ట్ బుక్స్ ఆఫ్ క్లాసెస్ 6th to 10th అండి. అంటే ఇంతకుముందు ఓల్డ్ బుక్స్ 6th to 10th చదవాలి. అండ్ ప్రజెంట్ బైలాంగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఆఫ్ 6th to 9th మే బీ ఫాలోడ్ అనేసి ఇచ్చారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ మనకు కొత్తగా బుక్స్ అయితే మారాయి కదండి. సో అవి చదవాలి. మనం ఇంతకుముందు టెట్కు డిఎస్సికి చదివాం కదా, అవి చదవాలి అనేసి ఇచ్చారనమాట. అలాగే ద క్యాండిడేట్స్ హ్యాస్ ఫాలో ద 2016-29 ఎడిషన్స్ ఫర్ డిఈడి డిఎల్ఈడి తెలుగు అకాడమీ బుక్స్ అనేసి ఇచ్చారు. అంటే మెథడాలజీకి సంబంధించి ఏ ఇయర్ బుక్స్ చదవాలి, 2016-2019కి సంబంధించి మెథడాలజీ బుక్స్ చదవాలండి. ఏ బుక్స్ మెథడాలజీ అంటే మనకి ఏమొస్తాయండి, డిఎడ్కి సంబంధించి మనకు బుక్స్ ఉంటాయి కదా, అవి మనకు మెథడాలజీ బుక్స్ అండి. అవి ఏ ఇయర్స్ చదవాలి అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు క్లియర్గా మనకు ప్రజెంట్ జరుగుతున్నటువంటి 3rd to 5th క్లాస్ న్యూ బుక్స్ అండి. 3rd to 5th అనడం ఎందుకండి, ఇంకా 3rd to 9th క్లాస్ వరకు న్యూ బుక్స్ చదవాలి. వీటితో పాటు మనకు ఆల్రెడీ పాత బుక్స్ ఉన్నాయి కదా, ఓల్డ్ బుక్స్ కూడా మనము 6th నుంచి 9th వరకు చదవాలి అనేసి ఇచ్చారు. సో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మనకు దాదాపుగా క్వశ్చన్స్ అన్నీ కూడా న్యూ బుక్స్ నుంచే ఇవ్వడం జరుగుతుందండి. సో న్యూ బుక్సే చదవండి.
సో ఇది సిలబస్కి సంబంధించండి. ఎస్ఏ వాళ్ళు కూడా కొత్తగా ఉండేటటువంటి బుక్స్ చదవాలి అనేసి ఇచ్చారండి. ఎస్ఏ వాళ్ళకు కూడా సేమ్ ప్యాటర్న్ అనమాట. మనకు ప్రజెంట్ ఏవైతే రన్ అవుతున్నాయో ఆ బుక్స్ కూడా చదవాలి అనేసి చెప్పారు. అలాగే ఓల్డ్ బుక్స్ కూడా చదవాలి అనేసి చెప్పారండి. సో ఎగ్జామ్కి సంబంధించినటువంటి డేట్స్ అయితే ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాము. మనకు షెడ్యూల్ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు అంటే మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది అంటే 2వ తారీఖు వచ్చిందండి. సో ఫీజ్ పేమెంట్ వచ్చేసి 3rd నుంచి 16th వరకు జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి మనకు 4th నుంచి 17th వరకు అయితే ఆన్లైన్లో ఉంటాయి. నెక్స్ట్ మనకు మార్క్ టెక్స్ట్ వచ్చేసి 16వ తారీఖు నుంచి ఉంటుందండి. హాల్ టికెట్స్ వచ్చేసి మనము 25వ తారీఖున డౌన్లోడ్ చేసుకోవాలి. సో మనకు ఎగ్జామ్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకు 5వ తారీఖు అంటే ఏప్రిల్ 5 నుంచి 20 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయండి. షెడ్యూల్ ఫర్ ఎగ్జామినేషన్ పేపర్ 1A 1Bకి సంబంధించి. కాబట్టి మనకు ఎగ్జామ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఆగస్ట్ 5 నుంచి స్టార్ట్ అవుతుందండి. సో మనకు ఒక 30 days అయితే ఉన్నాయండి. ఆగస్ట్ 5 నుంచి మనకు షిఫ్ట్లలో అయితే ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. సో ఫస్ట్ సెషన్ వచ్చేసి 9:30 నుంచి 12 వరకు, సెకండ్ సెషన్ వచ్చేసి 2:30 నుంచి 5 వరకు అయితే ఉంటుందండి. తర్వాత ఇనీషియల్ కీ వచ్చేసి మనకు 10వ తారీఖు ఉంటుంది. తర్వాత ఇనీషియల్ కీ మీద అబ్జెక్షన్స్ వచ్చేసి 11 నుంచి 21 వరకు తీసుకుంటారు. సో ఫైనల్ రిజల్ట్ వచ్చేసి మనకు 25వ తారీఖు ఉంటుందండి. ఫైనల్ రిజల్ట్ వచ్చేసి మనకు 30వ తారీఖు ఉంటుంది. సో ఆగస్టు 30 కల్లా మనకు టెట్కి సంబంధించినటువంటివి రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయండి. సో కాబట్టి దీన్ని బట్టి మనకు డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఒక 1 month కొంచెం డిలే అయినా కూడా 1 month 15 daysలో టెట్ ఎగ్జామ్ అయిపోయేలోపే మనకు డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వేయడం అయితే జరుగుతుందండి. సో ఇది మనకు టెట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్. అలాగే నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు క్లియర్గా సిలబస్ అనేది పేపర్ 1Aకి పేపర్ 2Aకి ఏం చదవాలి అనేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.